మెడికల్ మరియు హెల్త్ కేర్ రంగంలో బ్రైట్ ఫ్యూచర్ కోసం వెతుకుతున్నారా? అయితే అరోరా అందిస్తున్న బెస్ట్ పారామెడికల్ అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ లో జాయిన్ అవ్వండి. మీకున్న బాగా మెమరబుల్ చెప్పండి. కడప జైలు కడప అనగానే ఫ్యాక్షన్, రకరకాల ఫ్యాక్షన్స్ కనిపిస్తుంటారు. జైలు బయట ఎలాగుంటది, జైలు లోపల ఎలాగుంటది ఉంటుండే అప్పుడు. కానీ జైల్లో ఎంత పెద్ద పులైనా పిల్లే. ఎంత బయట పులైనా లోపల మీరు ఎంత రాచరికం వెలువెట్టినా జైలుకి వచ్చిందంటే మీరు 4 గోడల మధ్య ఉండాల్సిందే. మేము 7గురము 12 నెలలు రాయవెల్లూరులో ఉండాలి. 12 నెలలు ఆ ట్రైనింగ్ కొద్ది గొప్ప మెచ్యూరిటీ వచ్చింది. మేము అప్పుడు జయచంద్ర సార్ ఐపీఎస్ గారు మాకు డైరెక్టర్ జనరల్. ఆయన సార్ వచ్చాడు. వచ్చి సార్ మేము అడిగాం రిక్వెస్ట్, సాయంత్రం పూట కలిసినాక పిచ్చాపాటి మాట్లాడుతుంటే, సార్ ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది, 12 months అంటే ఎక్కువ అవుతుంది సార్, ఒక 9 months ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్ తర్వాత ఒక 3 months ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వండి, మాకు కూడా ఎక్స్పోజర్ ఉంటుంది జైళ్ళల్లో అంటే, సరే అని చెప్పి అది బాగుంది ఐడియా అని చెప్పి అప్పుడప్పుడు ఆయన జీవో ఇష్యూ చేశాడు. వెంటనే మేము 9 నెలలు కంప్లీట్ కాగానే 3 months ప్రాక్టికల్ ట్రైనింగ్కు నేను మా అత్తగారు కడప కాబట్టి కడపలో చేద్దామని చెప్పి అక్కడ పెట్టుకున్నా. ఆ కడపలో ట్రైనింగ్ గమ్మతైన ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే, అక్కడ కాంగ్రెస్ పార్టీ ఖైదీలు, టీడీపీ పార్టీ ఖైదీలు ఉండేది. వాళ్ళు ఇద్దరు కొట్టుకున్నారు బాగా. నాకు వాళ్ళ అంతా వెనుక ఇంత పెద్ద ఫ్యాక్షన్లు, వీళ్ళు చాలా బలవంతులు, ఇవన్నీ నాకు ఐడియా లేదు. కొట్టుకున్నారు కాబట్టి వెంటనే నేను కూడా అడ్డుకున్నా, గట్టిగానే ఫోర్స్ఫుల్గానే అడ్డుకున్నా. విడదీయడం జరిగింది. వాళ్ళని ఆ బ్యారెక్లో, వీళ్ళని ఈ బ్యారెక్లో వేయడం జరిగింది. వచ్చి వెంటనే రిపోర్ట్ రాసి అప్పటికే సూపరింటెండెంట్ గారికి తెలిసింది. జైలంతా గందరగోళమైంది, చాలా ఇట్లా ఉద్రిక్తత అన్నట్టు మీరు అంటారు. అంటే ఇప్పుడు ఎస్పీ గాని అప్పుడు జైలర్, అప్పుడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, హుకుమా జైలర్ హుకుమా. అయితే వెంటనే రిపోర్ట్ రాసి సార్కి వచ్చి చెప్పిన, సార్ ఇది చాలా సీరియస్ ఉంది, కొట్టుకున్నారు, బ్లీడింగ్ ఇంజురీ అయింది అని చెప్తే, వెంటనే సార్ జయచంద్ర సార్తో మాట్లాడినట్టుంది. ఇక వాళ్ళు ఏం మాట్లాడుకున్నా తెలియదు. గిరిధర్ కొద్దిగా నువ్వు కింద సిచ్యువేషన్ కంట్రోల్ చేయన్నాడు. సరే సార్ అని కింద అంతా మేనేజ్ చేస్తున్నాం. ఇంతలో ఆర్డర్స్ వచ్చేసినాయి. ఏంటి, వాళ్ళని జైలు షిఫ్ట్ చేయాలా, ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఆర్డర్స్ వచ్చినాయి. రాగానే సార్ మళ్ళీ సూపరింటెండెంట్ గారే అక్కడ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారితో మాట్లాడాను. స్పెషల్ పోలీస్ వాళ్ళందరినీ పిలిపించారు. ఒక 5 vehicles వచ్చాయి. వీళ్ళందరినీ లాకప్ చేయడం జరిగింది. మళ్ళీ సార్ ఏమన్నాడు, అక్కడ అప్పుడున్న డిఎస్పీ వెళ్ళిపోయాడు ఇంటికి. డిప్యూటీ సూపరింటెండెంట్ జైల్స్ వెళ్ళిపోయినాక నేనే అప్పుడు గిరిధర్ వాళ్ళని పట్టుకొస్తా సార్ అని చెప్పిన. సార్ పిలుస్తున్నాడు అని వాళ్ళని లాకప్ నుండి బయటకు తీసుకురావడం. ఇక తీసుకొచ్చినాక వాళ్ళకు మళ్ళీ మెయిన్ గేట్కి తీసుకొచ్చి గేట్లు క్లోజ్ చేసాం. ఆ 5గురికి అర్థమైంది, ఓహో సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్, మమ్మల్ని ఎక్కడికో షిఫ్ట్ చేస్తున్నారు లేదా కొడతారు అని అర్థమైంది. వాళ్ళు ఎవరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు జైలు షిఫ్ట్ చేస్తున్నారు అనేది అర్థం చేసుకుంది. ఇక తిట్టడం మొదలు పెట్టారంటే మా చెవులు పోయినాయి. అంత బూతులు ఇష్టం ఉన్నది. ఆయన కొద్ది ఇంకా మాకు కూడా కొద్దిగా కోపం వస్తూ ఉంటుంది కదా. బలవంతంగా వాళ్ళను ప్రెస్ చేసి స్పెషల్ పోలీస్కి అప్పచెప్పడం. స్పెషల్ పోలీసు వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్క జైలుకి తీసుకెళ్ళడం జరిగింది ఆర్డర్స్ ప్రకారం. ఒకరిని వరంగల్, విశాఖపట్నం, చెంచల్గూడ, చెర్లపల్లి, నెల్లూరు ఇట్లా షిఫ్ట్ చేయడం జరిగింది. దాంతో కడప జైల్లో నేను 2 months పైననే ఉన్నా. ఎంత సైలెంట్గా ఉందంటే అంత సైలెంట్గా. అంటే ఒక పెద్ద చర్య చేపట్టడానికి ఎంత గుండె ధైర్యం కావాలన్నది ఆ సూపరింటెండెంట్ గారిని చూస్తే అర్థమైంది. ఆయన అబౌట్ టు రిటైర్ ఉండే, ఆయన కూడా భయం అనేది ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం ఆయన సిస్టమ్ కాపాడడానికి ఎదురొడ్డాడు. అది నాకు బాగా నచ్చింది ఆయన మీద. కడప తర్వాత అండి అనంతపురం. కడప తర్వాత అనంతపూర్లో ఉన్నప్పుడు అది అనంతపూర్ డిస్ట్రిక్ట్ జైల్లో అప్పుడు సూరి ఉండే, మధ్య సూరి. ఆయనతో ఒక 15 days అక్కడ ట్రైనింగ్ ఉండే. డైలీ కలిసేది. నాది సోషల్ వర్క్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి కేస్ స్టడీస్ లాగా చేస్తూ ఉంటా. వీరి యొక్క వ్యక్తిగత ఆలోచనలు ఎట్లుంటాయి, వీళ్ళ నెక్స్ట్ మూమెంట్ ఏముంటుంది, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి, అసలు ఈ సిచ్యువేషన్ రావడానికి ఏమేమి ఫ్యాక్టర్స్ పనిచేసినాయి కల్చరల్గా కానీ. కార్ బాంబ్ కేసులో వచ్చాడు ఆయన మీదకి. అవును, కార్ బాంబ్ కేసు. కార్ బాంబ్ ఇక్కడ కాదనుకుంటారంటే అనంతపూర్ జైల్లో ఉన్నట్టు నాకు గుర్తులేదు. ఏ సంవత్సరం అది? ఇది 2007-8 మధ్యలో. సార్ సూరి జైల్లో ఉన్నప్పుడు ఆయన యాటిట్యూడ్ ఎలాగుంటుంది? అంటే రవిని చంపడానికి ప్లాన్ లేయడం అటువంటి జరిగేదా లేదా కాముకుంటా? అట్లా ఎప్పుడు చెప్పలేదు. ఆయనకు ఒక సెపరేట్ బ్యారాక్ ఉండేది. ఆ బ్యారాక్ లో ఆయనకు ఒక అసిస్టెంట్ ఉండేది. అతను వండి పెట్టేది. అతను కాన్విక్ట్ ప్రిజనర్ని పెట్టారు.
ఈయన ఏం లేదు, సిగరెట్లు తాగడం, జస్ట్ కూర్చోవడం కామ్గా, ఏమీ ఆలోచన లేదు. మనం పోయి మాట్లాడితే తప్ప నోరు విప్పేది కాదు. ఏం సూరి బాగున్నావు అని అడిగితే బాగున్నా సార్ అనేది, చేతులు కట్టుకొని ఉండేది. జైలు అధికారులను చాలా గౌరవించేది. గొడవలు ఉండవు, అరవడం కానీ నాకు ఇది కావాలి డిమాండ్ అది ఏముండదు అనేది. సిగరెట్లు తాగడం, మౌనంగా కూర్చోవడం, అది నేను ఆయన 15 days అబ్జర్వ్ చేసిన. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈయన ఏదో బాగా బలీయమైన నిర్ణయంతో కూర్చున్నాడు అనేది అప్పుడు అనుకున్నా. కానీ ఇంత స్టెప్ తీసుకుంటాడు, చంపుతారు ఇట్లా అన్ని ఆలోచన లేదు. ఎందుకంటే అక్కడ అటువంటి సూపరింటెండెంట్ గారు అప్పుడు టఫ్గా ఉండేది, ఎవరిని ఎంటర్టైన్ చేయకపోవడం, ఇంటర్వ్యూయర్స్ కూడా ఎవరు ఇంటర్వ్యూస్ గురించి వస్తున్నారు కూడా స్క్రూటినీ చేసి ఇచ్చేది. అనంతపూర్ తర్వాత వరంగల్కి వచ్చాను. వరంగల్లో కూడా నేను రిమాండ్ నక్సల్స్ ఖైదీలు కదండి ఉన్నారు, సైకిల్ చేయడాలు అన్ని ఉండేవి కదా ఉండేటివి. అయితే అక్కడ కూడా కొన్ని సన్నివేశాలు జరిగినాయి, కొట్లాట జరిగింది నాకు వాళ్ళకు. అప్పుడు కూర రాజన్న ఉండేది. ఈ కూర రాజన్న యాక్చువల్ గా మెయిన్ మావోయిస్ట్ గ్రూప్ కాదు, జనశక్తి గ్రూప్ వాళ్ళు. ఈ పిల్ల గ్రూపులన్నీ ఉన్నాయి, జనశక్తి, ప్రజా ప్రతిఘటన, ఇవన్నీ ఒక బ్యారెక్లో ఉండేది. మావోయిస్టులు అంతా ఒక బ్యారెక్లో ఉండేది. అయితే ఈ కూర రాజన్న కొద్దిగా ఏజ్డ్ గౌరవప్రదమైన వ్యక్తి అన్నట్టుగా వాళ్ళు అనుకొని ఆయనను వాళ్ళతోనే పెట్టుకునేది అన్నట్టు. ఈయనకు ఒక దోమతెర, ఈయనకు ఒక అసిస్టెంట్, కాన్విక్ట్ ప్రిజనర్ అసిస్టెంట్ గా ఉండేది. అంటే వాళ్ళ గ్రూప్ ఇతనికి అన్ని సదుపాయాలన్నీ ప్రొవైడ్ చేసేది అందులోని. అంటే విత్ ఇన్ ద బ్యారక్ జరిగేది కాబట్టి మేము కూడా ఏం పట్టించుకోకపోయేది. అంతకుముందు కొద్దిగా డామినెంట్ వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఉండేది. ఎప్పుడైతే మనం ఫ్రెష్గా పోయినాము, మనకేముంటుంది, గవర్నమెంటే అల్టిమేట్. మాకు గవర్నమెంట్ ఏం చెప్తుందో మేము అది చేస్తాం. మేము బికాజ్ వీ సర్వెంట్ టు ది గవర్నమెంట్ అని చెప్పి నేను కొద్దిగా టైట్ చేయడం స్టార్ట్ చేశాం. నాకు రిమాండ్ సెక్షన్ ఇచ్చారు. టైట్ చేస్తే నా మీద పత్రికల్లో రాయించడం చేశాడు, ఇంకా టైట్ చేసి. ఒకసారి విమలక్క గారు కూడా వచ్చారు. వచ్చి జైలర్ అన్నావు, మటన్ కర్రీలో ముక్కలేవన్ను అని ఏదో వాడిందని వాళ్ళు వచ్చి చెప్పారు, మా గార్డ్స్ వచ్చి చెప్పారు, సెంట్రీ వాళ్ళు, సార్ ఇట్లా వాడుతుంది సార్ మన మీద అసహ్యంగా. అంటే సరే అని చెప్పి ఆమె ఇంటర్వ్యూకు ములాఖాత్కి పెట్టుకున్నాను. నేను ములాఖాత్కి అదే రాసి, నువ్వు ఇట్లా వాడుతున్నావు కాబట్టి ఇది అగెనిస్ట్ ది కాంట్రాక్ట్ రూల్స్ అని చెప్పి రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేస్తే ఆమె చాలాసేపు ఎదురు చూసి మళ్ళీ బతిమలాడి, సార్ నేను మళ్ళీ ఇంకోసారి జైలుకు వ్యతిరేకం కాదు అంటే మీరు రాసి ఇవ్వండి అంటే, అప్పుడు ఆమె తప్పకుండా నేను జైలు రూల్స్ను అతిక్రమించా అని చెప్పి రాసిస్తే అప్పుడు నేను ఇవ్వడం జరిగింది. ఇక కుర్రరాజన్న వాళ్ళంతా కొద్దిగా టైట్ చేసాం. అప్పుడు సజ్జనార్ సార్ ఎస్పీ గారు ఉండేది. సార్ బాగా సపోర్ట్ ఇచ్చేది మాకు. సార్ అని నేను ఫోన్ చేయగానే ఇమీడియట్ ఫోర్స్ కావన్నా అని చెప్పి ఇచ్చేది. అయితే ఒకసారి ఏమైందంటే ఈ ప్రజా ప్రతిఘటన ఏదైతే చిన్న గ్రూప్లో ఒక ఇద్దరు నక్సలైట్లు మెడికల్ పారామెడికల్ యూనిట్ ఉంటుంది కదా మాకు, ఆ యూనిట్లో ఒక అమ్మాయి మందులు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఆమె చేయిని పట్టుకున్నట్టుగా ఆమె కంప్లైంట్ చేసింది. మాకు తీసుకొచ్చి అడుగుతున్నాం, క్వశ్చన్ చేస్తే వాళ్ళు తిరగబడ్డారు. ఎట్లుంటుంది వాళ్ళది, మేము నక్సలైట్లు అదే అన్నట్టుంటే బాగా వాయించి పడేసి అప్పుడు వాళ్ళు ధర్నా చేయడం స్టార్ట్ చేశారు, మేము లాకప్ కాము అని. అదంతా రికార్డ్ చేసి నువ్వు లాకప్ అవుతావా కాకపోవడం నీ ఇష్టం, నువ్వు లాకప్ కాకపోతే నేను ఇక్కడ వెపన్ పెట్టుకుని కూర్చుంటానే, లేకపోతే నువ్వు పోయి చక్కగా పడుకుంటావు అంటే వాళ్ళు భోజనాలు చేయకుండా ఇబ్బంది పెడితే నేను అప్పుడు సార్కి ఫోన్ చేసిన, మా సూపరింటెండెంట్ సార్కి పోతే చేస్తే ఎస్పీ గారితో మాట్లాడండి ఒకసారి అన్నాను. మాట్లాడండి, ఫోర్స్ కావాలన్నా గిరిదారు అంటే సార్ ఒక్కసారి ఫైనల్ మాట్లాడతాను నేను, మరి కాకపోతే చూద్దాం అప్పుడు అని చెప్పిన. మీరు లాకప్ కాకపోతే అది మీకు నష్టం, దోమలు కుడతాయి, మీకే చలి పెడుతుంది, మీరు పోతా అంటే పోండి, లేకపోతే మేము కూడా ఇన్నే కూర్చుంటాం, సెంట్రీ ఇద్దరిని పెడతా నేను, వెపన్ పెట్టి కూర్చుంటాం, తమాషా చేస్తే ఫైర్ ఓపెన్ చేస్తాం. కొద్దిసేపు ఇక వాళ్ళు డిస్కస్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయారు. అయితే దీన్ని బేస్ చేసుకొని నా మీద ఒక పెద్ద కంప్లైంట్ పెట్టిండు ఆయన. పెడితే అప్పుడు డిఎల్ఎస్సి సెక్రటరీ గారేమో ఆయన వచ్చారు నా మీద ఎంక్వైరీ చేద్దామని. చేస్తే నన్ను నిలబెట్టి వాళ్ళ ఖైదీలందరూ కూర్చోబెట్టి ఆయన చైర్ మీద కూర్చోబెట్టి అడిగారు,
అవును సార్, నాకు వీళ్ళు చాలా ఇబ్బందికరం చేస్తారు అంటే నా మీద అన్నీ చెప్పిండ్రు, వీడు కొడతాడు, తిడతాడు, కంట్రోల్ చేస్తున్నాడు, బాగా ఇది చేస్తున్నాడు, అది చాలా చెప్పారు. చెప్తే అవును సార్ నేను చేస్తాను, నేను ఎందుకు చేస్తా అని, ఎందుకు అట్లా చేస్తున్నావు అన్నాడు. అనగానే నేను కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొచ్చి సార్కి ఇచ్చిన. సార్ ఇగో ఇట్లా చేస్తారు చూడండి అంటే, దాని మీద ఏముంటుందంటే డాక్టర్ దగ్గరికి ఈయన పంపుతాడు అన్నట్టు, ఈయననే డిమాండ్ చేస్తాడు, నాకు ఫిష్ 1/2 కిలో, ఎగ్స్ ఇన్ని, పాలు ఇన్ని అని రాసి కింద సంతకం పెట్టి పంపుతాడు డాక్టర్కి. అవి అప్పుడు ఆయన ఇవ్వాలన్నట్టు. ఆయన డాక్టర్స్ ఆబ్వియస్లీ వాళ్ళకి ఏం అవసరం, పంచాయతీ పెట్టుకునే ఇంట్రెస్ట్ ఏం లేదు, పంపేది. అది నేను చూపెట్టిన, సార్ ఇగో ఇట్లా చేస్తారు కాబట్టి నేను ఇట్లా చేస్తున్నా సార్ అని చెప్పగానే జడ్జి గారికి ఒక మాట మాట్లాడలే, ఏంటండి మీరు ఇట్లా చేస్తే ఎట్లా అని వాళ్ళకే నక్సలైట్లకే మాట మాట్లాడి, ఇట్లా చేయొద్దు మీరు, జైలు అనేదాన్ని ఒక పవిత్ర స్థలంగా, ఒక న్యాయానికి ప్రతీకగా తీసుకోవాలి, మీరు ఇష్టం ఉన్నట్టుగా చేయొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. అది అటువంటి పని. సార్ వరంగల్ జైలు తర్వాత గ్రూప్ 1 రాశారా? మళ్ళీ గ్రూప్ 1 రాశాను. గ్రూప్ 1 రాశారు, సెలెక్ట్ అయ్యారు. ఫస్ట్ పోస్టింగ్ గురిజాల్లో ఇచ్చారు. నల్గొండలో ప్రాక్టికల్ ట్రైనింగ్ అయింది, గురిజాల ఇచ్చారు. ఎవరండి ఎస్పీ అప్పుడు? రవిచంద్ర సార్ ఫస్ట్ ఎస్పీ, తర్వాత సత్యనారాయణ గారు రెండో ఎస్పీ. గురిజాల కొద్దిగా ఫ్యాక్షన్ ఏరియా, చాలా టఫ్ ప్లేస్ అది. అప్పుడు నక్సలిజం ఎఫెక్ట్ ఉన్నది కొద్దిగా. అప్పుడు నక్సలిజం అంటే జానాబాబురావు అనే ఒక వ్యక్తి ఆ నల్లమల అడవుల్లో మాకు ఆనుకొని ఉన్నాడు అనేది ఇన్ఫర్మేషన్. ఇద్దరు లేడీస్ తో ఉంటున్నాడు, 2-3 వెపన్స్ ఉన్నాయని సమాచారం సేకరించిన. మరి మా ఎస్పీ గారు ఎందుకు ఆపారు, తర్వాత ఎన్కౌంటర్ అయింది. నేను వచ్చిన తర్వాత ప్రకాశం ఓటర్లో ఎన్కౌంటర్ అయ్యారు. అది మొత్తం లొకేట్ చేసి అన్ని పెట్టుకున్న తర్వాత లాస్ట్కి మూమెంట్ అప్పుడు ఎందుకో, అంటే అక్కడ స్థితి ఎట్లుండను మనకు తెలీదు, ఆఫీసర్ల నిర్ణయం. ఎన్కౌంటర్ ఐడియా ఉందా మీకు? ఐడియా ఉంది, నేను ఐడియా ఉంది. ఆ ఎన్కౌంటర్ లో AK-47 3 దొరుకుతాయి. అవును, కానీ SLR ఒకటి ఉంటుంది. నేను అప్పటికి అక్కడి నుండి వచ్చేసాను. కానీ మహబూబ్నగర్ లో కోర్టులో దొంగలించబడ్డ తుపాకీతో వాళ్ళిద్దరికి ఎన్కౌంటర్ అవుతుంది అనేది తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. నాకు ఇంకా ఐడియా లేదు. నేను ఐడెంటిఫై చేసి లొకేట్ చేసిన అతను తర్వాత ఎన్కౌంటర్ అయింది అనేది నాకు ఐడియా ఉంది. గురిజాల్లో మీకు మర్చిపోయినా చెప్పండి. గురిజాల్లో ఒకసారి 2 మర్డర్ కేసులు అండి చెప్పుకోదగ్గ. అక్కడ ఎక్కువ డబుల్ మర్డర్ కేసులు, ట్రిపుల్ మర్డర్ కేసులు జరుగుతుండే. ఒకసారి ఆ రోజు నా మ్యారేజ్ డే కూర్చొని కాఫీ తాగుతున్నా, ఫోన్ వచ్చింది, సార్ మర్డర్ అయింది, డబుల్ మర్డర్ అని చెప్పగానే దాచేపల్లి దగ్గర బూదవాడ అని ఉంటుంది. దాచేపల్లి నుండి బూదవాడ వెళ్ళేటప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ ఉంటుంది, పక్కన సిమెంట్ రోడ్ వేసి ఉంటుంది. ఆ సిమెంట్ రోడ్ మీద యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ చేసి చంపారని వెళ్ళాము. భార్యాభర్తలను ఇద్దరు చనిపోయి ఉన్నారు. భర్త ఈ సిమెంట్ రోడ్ పక్కన ఫెన్సింగ్ ఉంటుంది, సిమెంట్ ఫ్యాక్టరీ, ఆ ఫెన్సింగ్ ఒడ్డున పడినాడు. భార్య రోడ్డు మన షోల్డర్ ఉంటుంది కదా, రోడ్ షోల్డర్ మొరం వేసి ఉంటుంది కదా, ఆ మొరం మీద భార్య పడి ఉన్నది. అన్ని రాళ్ళు గుచ్చుకుపోయి ఉన్నాయి. ఒక టాటా ఏస్ బండి పోయి ఆ పోల్స్ గుద్దుకున్నాయి, ఇరుక్కుపోయినది. చూస్తే భర్త మెడ నరికినప్పుడు, మెడ నరికితే చాలా దాదాపు ఒక 1/2 లీటర్ నుండి 1 లీటర్ రక్తం వస్తుంది ఈ పార్ట్ నరికారు. కానీ అక్కడ వచ్చింది ఒక కప్పు అంతే వచ్చింది. అంటే ఓకే, దాని అర్థమైంది ఆల్రెడీ చనిపోయాడు ఆయన, చనిపోయాడు, నరికిండు. అరే ఎవరు అని చెప్పి మనం వర్క్ స్టార్ట్ చేసాం. మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక అతన్ని ఆటోలో, అది టాటా ఏస్ బండిలో కొన్ని 1-2 డాక్యుమెంట్స్ దొరికితే ఆ డ్రైవర్ను లిఫ్ట్ చేసుకున్నాం. తర్వాత ఇంటరాగేట్ చేస్తే నాకు ఫలానా అతను సుపారీ ఇచ్చాడు, ₹1,00,000 ముందు, 1,00,000 తర్వాత ఇస్తున్నారు. తీసుకొచ్చి మేము వెయిట్ చేస్తున్నాం. ఈయన బూదవాడ వెళ్తున్నప్పుడు మేము మాట వేసినాం. ఎదురుకొచ్చి నేను దాదాపు 80-85 స్పీడ్తో కొట్టినా సార్. ఓ 20-25 అడుగుల ఎత్తు నుండి ఎగిరి కింద పడ్డారు. భార్య పడిపోయింది. భర్త కొద్దిగా కదులుతుంటే నేను కూడా ఇరుక్కుపోయిన దానిలో. పోతే నాకు సుపారీ ఇచ్చిన వాళ్ళు, ఆ పొలాల్లో దాక్కున్న వాళ్ళు వచ్చి నన్ను బాగా బయటకు లాగితే నేను వెయిట్ వేసానని చెప్పాను. అంతా రికార్డ్ చేసి అందరినీ లిఫ్ట్ చేశాం. దాదాపు 13 మందిని లిఫ్ట్ చేస్తే అందులో మెయిన్ మాస్టర్ మైండ్ HIV పాజిటివ్, 60-65 ఏళ్ళు, వాళ్ళ ఇంట్లోనే ఇదంతా ప్లాన్ జరిగింది. అది పిడుగురాలు అతను అందరిని అరెస్ట్ చేయడం జరిగింది.
అరెస్ట్ చేసిన తర్వాత అతను జైల్లో ఉన్నప్పుడు, రిమాండ్ పీరియడ్లో ఉన్నప్పుడు అతను చనిపోయిండు, ఆ మాస్టర్ మైండ్. మిగతా 12 మందికి లైఫ్ పడింది. ఎందుకండి చంపారు భార్య భర్తల్ని? ఇప్పుడు ఈ బూదవాడలో ఈ ఎవరైతే చంపిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకున్నారు. కానీ ఈ డిసీజ్డ్ అంటే చనిపోయిన వ్యక్తి అతను ఒక్కడే బూదవాడ ప్రజలందరి మనసులు గెలుచుకున్న వ్యక్తి. అక్కడ రేషన్ షాప్ నడుపుతాడు. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే వీడు అడ్డం ఉంటాడని చెప్పి చంపించింది. కానీ భార్య ఎందుకు ఏం చేస్తుంది? భార్య ఏం చేసింది అనేది, ఆమె విక్టిమ్, ఇక టోటల్ విక్టిమ్ ఆమె. అయ్యో. ఆయన టీవీఎస్ చాంప్ మీద వస్తున్నాడు, వెనుక కూర్చున్నది ఆమె. కూర్చోవడం వల్ల చనిపోయింది. అందుకే భార్యను ఆమె చనిపోయిందా బతుకుందా అని కూడా వీళ్ళు చూడలే. వాళ్ళు టార్గెట్ కొట్టారు. రెండోసారి పారిపోయింది. అదొకటి. రెండోది ఒకటి, మేము ఇంకొకసారి నేను సాయంత్రం పూట అదే సిఐ నేను ఎస్ఐ ఒకరు వస్తే టీ తాగుతా కూర్చున్నాం ముందట. ఇంతలో మాకు నల్ల గురువారెడ్డిని చంపారు సార్ అని చెప్పి. నల్ల గురువారెడ్డి ఎవరు అంటే ఫ్యాక్షనిస్ట్, చాలా పెద్ద ఫ్యాక్షనిస్ట్ అని చెప్పి మాకు వెంటనే ఎస్పీ గారు ఫోన్ చేశారు, ఐజీ గారు ఫోన్ చేశారు. గిరిధర్ ఏమైంది, నల్ల గురువారెడ్డిని చంపారు సార్. నేను పోతున్నా సార్ సీన్లోకి అని చెప్పి పరిగెత్తడం. నడి రోడ్డు మీద శవం పడి ఉన్నది. ఇట్లా గడ్డి పెండ కలిపి వేస్తారు కదా, వేస్ట్, దానిలో కొత్త హీరో హోండా స్ప్లెండర్ బండి దానిలో చిక్కుకొని నిలబడి ఉన్నది. డెడ్ బాడీ ఇట్లా పడి ఉన్నది. ఈ పార్ట్ లో ఓపెన్ అయింది, గుండె బయటకు కొద్దిగా వచ్చి నల్లగా అయి ఉన్నది. ఎవరో గొడ్డలు బట్టి నల్ల గురువారెడ్డి పోతుంటే కొట్టారు. కొడితే అతను ఎగిరి పడ్డాడు, గుండె పగిలి బయటకు వచ్చిందని చెప్పి పుకారు. ఓ అంతా గురిజాలంతా, ఎందుకంటే 70-80 కేసులలో ఉన్న వ్యక్తి అంతా ఇట్లా ప్యానిక్ అయిపోయింది అన్నట్టు. మేము అసలు ఇతని ఫస్ట్ ఫోన్ చేసింది ఎవరు అనే దగ్గర మేము ఆలోచన చేసినాం. ఫోన్ ఎటు వచ్చింది అంటే 108 వెహికల్ వచ్చిపోయింది అనేది ఒకటి తెలుసు. అరే 108 వెహికల్ ఎట్లా వచ్చింది ఇక్కడికి, ఎవరిని తీసుకుపోయింది అని, వీడియో ఇక్కడే ఉన్నాడు, ఎవరిని తీసుకుపోయిందని 108 ఫోన్ చేసి, సార్ నాకు మేము ఒకరిని షిఫ్ట్ చేసాం సార్, ఫలానా 108 వెహికల్ అంటే వెంటనే ఆ డ్రైవర్కి ఫోన్ చేశాం. ఎవరు ఏమైంది అంటే, సార్ మాకు ఫోన్ వచ్చింది, ఇట్లా ఒకతను ఇద్దరు రోడ్డు మీద పడి ఉంటే ఒకతను బతికున్నాడు, అతన్ని తీసుకొని పోయినాం అన్నాడు. అసలు మీకు ఫోన్ చేసింది ఎవరు? ఆయన ఒక నంబర్ ఇచ్చారు, అతన్ని మేము అడిగాము. మరి నువ్వు అతని ఫోన్ చేస్తే, అవును సార్ నేను అక్కడ ఉన్నా, ప్రజెన్స్ లో ఉన్నా అంటే, ఎవరైనా గొడ్డలు పెట్టి ఎవరు నరికినరా బాబు అని. మాకు గొడ్డలు పెట్టి నరికిన అనేది తెలిసింది. గొడ్డలు ఎవరు నరికింది సార్ అని మమ్మల్ని అడుగు. మరి ఎట్లయింది యాక్సిడెంట్ అంటే, అదే సార్ ట్రాక్టర్ గుద్దింది అని. అరే ఎట్లా ట్రాక్టర్ గుద్దిందిరా బాబు అంటే, అక్కడ గురిజాల్లో ఏం చేస్తారంటే, ఈ వడ్ల బస్తాలు పెట్టుకోవడానికి వింగ్స్ ఓపెన్ చేస్తారు, ట్రాక్టర్ వింగ్స్ ఓపెన్ చేసి హుక్స్ వేస్తారు, అంటే ఎక్కువ క్వాంటిటీ పోవడానికి. అయితే నల్ల గురువారెడ్డి అట్లా ఎదురుగా వస్తున్నాడు, ఈ ట్రాక్టరు రైట్ సైడ్ సందులోకి వెళ్ళాలి, ఊర్లోకి వెళ్ళాలి. ఇది టర్న్ తీసుకుంటున్నది, అతను కొద్దిగా లిక్కర్ తీసుకుని ఉన్నాడు, స్ట్రైట్ ఒక వ్యక్తితో వస్తున్నాడు, వచ్చి స్ట్రైట్ గా ఈ వింగ్స్ కు గుద్దుకున్నాడు. గుద్దుకొని ఎగిరి పడిపోయాడు. బండి ఏమో పోయి ఆ కుప్పలో చిక్కుకున్నది. ఇంకో అతను ఎగిరి కింద పడితే తలకు దెబ్బ తాకింది. అతనేమో బతికున్నాడు కాబట్టి అతన్ని షిఫ్ట్ చేసింది. ఇతనికి ఇక్కడ తాకింది, గట్టి ఫోర్స్ఫుల్ గా తాకింది, కొద్దిగా కింద పడడం వల్ల అతను చనిపోయాడు. ఇది జరిగిన విషయం. యాక్సిడెంట్ ఇది. వెంటనే మనం ఆ ట్రాక్టర్ అటు దిక్కుపోయిన ప్లేస్ కు టీమ్స్ పంపడం జరిగింది. పంపితే అతను చెప్పాడు, ఫలానా వాడు డ్రైవ్ చేసుకుంటూ పోతుంది సార్, ఏవో ఒక ఫలానా వాళ్ళ ఇంట్లో ఆ ట్రాక్టర్ అప్పుడు వాడు కడుగుతున్నాడు, ఆ బ్లడ్ స్టెయిన్స్ కడుగుతున్నాడు. వెంటనే పట్టుకొని, అంటే అప్పటిదాకా వాళ్ళు ఇట్లా అయింది అని చెప్పి డిస్కస్ చేసుకుంటే, మరి ఇట్లరా అంటే ఆ బస్తాలన్నీ దింపించడం అదంతా టైం పట్టింది. కడుగుతుంటే మనం పట్టుకున్నాం, అట్లే ఫోటోలు తీసి తీసుకొచ్చి, అంటే లేదంటే ఫ్యాక్షన్ గా చూపిద్దాం అంటున్నారు. ఇక అది క్రియేట్ అవుతుంది. మనం వెంటనే రియాక్ట్ కావడం వల్ల మనకు వెంటనే మళ్ళీ సార్కు, ఎస్పీ గారికి, ఐజీ ఎవరు ఎస్పీ గారు అంటే అప్పుడు సత్యనారాయణ సార్ చెప్పడం జరిగింది. అంటే మీకు పొద్దున్న ఇప్పుడున్న హరీష్ కుమార్ గుప్తా సార్, ఇప్పుడు డీజీపీ గారు, అప్పుడు మాకు ఐజీ గారు. అంటే మీకు గురజాల్లో పృథ్వీనారాయణ గాని ఉండేవారా, ఎదురేరా? మా ముందు. ఓకే సరే, గురజాల తర్వాత భైన్సా చేశాను. భైన్సాలో ఒక 1 year. చాలా కమ్యూనల్ ఇష్యూ కదండి అక్కడ, దాన్ని ఎలా డీల్ చేశారు? కమ్యూనల్ ఇష్యూ అంటే నాకు 2 వర్గాల వారి కాన్ఫిడెన్స్ పొందగలిగినాం. కొద్దిగా టఫ్ గా ఉండేది. అప్పుడు గజరావు భూపాల్ సార్ ఎస్పీ గారు ఉండేది, కొద్దిగా నాకు లిబరల్ గా హ్యాండ్ ఇచ్చేది ఆయన.
బైన్స్ లో ఎప్పటి నుంచో నడుస్తుంది అది. ఏది ఎక్కడ ఏం జరిగినా కమ్యూనల్ అయినా ముందు అక్కడ స్టార్ట్ అయిపోతుంది. ఒక చిన్న యాక్సిడెంట్ లో కూడా 2 మతాలు ఉంటూ మీకు తెలిసిందే. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే చాలా మంది ఆఫీసర్లు ఏమంటారు, చిన్న విషయాన్ని వెంటనే రష్ అప్ అయిపోవాలి అంటారు. అది కరెక్ట్ అంటారా? లేదు కొంతమంది ఆఫీసర్లు కేసులు పెట్టి జైల్లో పెడితే వాళ్ళ మార్పు వస్తుంది అంటారు. ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అంటారు? అంటే ఎప్పుడు కానీ పోలీసు ప్రజెన్స్ ఉన్నది అంటే క్రైమ్ జరగడానికి, అల్లర్లు జరగడానికి అవకాశం తక్కువ. రెండోది మనకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సిందే. ఇది చట్టపరంగా మనం కోర్టులు, జైల్స్, శిక్షలు పడితే అందరు సెట్ అయిపోతారు. అయితే నేను ఉన్నప్పుడు కొన్ని అంటే మేజర్ వర్క్స్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ వైడనింగ్ చేసాం. రోడ్ వైడనింగ్ దాదాపుగా 20-30 సంవత్సరాల కథ. అది 80 అడుగుల రోడ్డును 50 అడుగులు ఆక్రమించుకొని ఉంటారు. దాన్ని అప్పుడు బాబు అహ్మద్ సార్ కలెక్టర్ గారు, గజరావు భూపాల్ సార్ ఎస్పీ గారు. బాబు అహ్మద్ గారేమో చేస్తారా మీరు రోడ్ వైడన్ చేస్తారా, నేను ఆర్డీఓని పంపిస్తా అని చెప్పి. మేము మేము చేస్తాం సార్ అని మేము. అది దాదాపు 1 కిలోమీటర్ ప్లస్సే ఉంటుంది ఆ రోడ్డు. దాదాపు 2000 పైన షాప్స్ కూలగొట్టడం జరిగింది. దానికి ఫోర్స్ అంటే నేను అడిగిన, సార్ నాకు 10 టీంలు కావాలా, మంచి స్ట్రాంగ్ గట్టిగా ఉన్న వాళ్ళు పంపండి సార్ అని మా ఎస్పీ గారు చెప్తే సరే అన్నాడు. అయితే ఎల్లుండి రోడ్ వైడనింగ్ డెమాలిషన్ అని చెప్పి ఉండగానే ఆ రోజు ముధోల్ మాస్క్లో ఒకడు చిన్న పిగ్లెట్ను చంపి వేశాడు. మేము పొద్దునేదో రన్నింగ్ చేసుకుంటా ఉన్నాము, మేమంతా SLCలు గడ్డెన వాగు మీద ఇన్ఫర్మేషన్ రాగానే పరిగెత్తుకెళ్ళాం. దాదాపు 1000-2000 మంది ముస్లిమ్స్, పెద్ద గొడవ. కానీ ఒక్కరు కూడా స్టోన్ పెల్టింగ్ కానీ, తోయడం కానీ, మమ్మల్ని తిట్టడం కానీ చేయలేదండి. బికాజ్ మా యొక్క ఇంటిగ్రిటీ నేనైతే నమ్ముతున్నా. వాళ్ళతో ఉన్న ఆ సత్సంబంధాలు మాకు అట్లా ఉండేది. వాళ్ళు నమ్మారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఒకటే అడిగారు, సార్ డాగ్ స్క్వాడ్ పిలిపించండి అని చెప్పారు. మేము ఆ పిగ్లెట్ తీయడానికి ట్రై చేస్తే వాళ్ళు తీయనీయలేదు. డాగ్ స్క్వాడ్ వచ్చేదాకా కదలద్దు అని చెప్పి సరే అని డాగ్ స్క్వాడ్ ఒకటి, మాకు ఇది 7:30-8 గంటల వరకు మేము అక్కడ ఉన్నాం. 7:30 లోపే ఉన్నాం. డాగ్ స్క్వాడ్ వచ్చేసరికి ఒకటి బాగుంది. అది మన సార్ని అడిగితే పంపించారు. వెంటనే సార్ ఏం చేశాడు, వెంటనే గొప్పగా నిజామాబాద్ ఎస్పీ గారితో మాట్లాడి, నిజామాబాద్ పక్కనే ఉంటుంది కాబట్టి ఫోర్స్ వచ్చింది మాకు. ఆ ఫోర్స్ మాకు సపోర్ట్ ఉన్నది. ఇట్లా అలలుగా మనుషులు రావడం, ఒక 200 మంది వచ్చి చూసుకొని పోవడం, మళ్ళీ 200 మంది. కానీ నేను అప్పుడు ఆ డిస్కషన్ పాయింట్లో ఎక్కడైతే కోర్ టీంతో డిస్కస్ చేస్తున్నాం, అక్కడ నేను, మా ఇన్స్పెక్టర్, 2 గన్మెన్లు, 4 ఉన్నాం. ఎవరు ఇన్స్పెక్టర్ అంటే? ఆయన రవీందర్ అని ఉన్నారు. ఆయన అప్పుడు ముధోల్ ఇన్స్పెక్టర్. ఇందులో సార్ కూడా వేరే డిఎస్పీలను అందరినీ పంపించడం జరిగింది. అడిషనల్ ఎస్పీ పనసారెడ్డి గారు వచ్చారు. అంత లాస్ట్కు డాగ్ స్క్వాడ్ వస్తే డాగ్ స్క్వాడ్ అది రోడ్ దాకా వెళ్ళి ఆగిపోయింది. సరే అప్పుడు ఇక పిగ్లెట్ తీయించడం, పోస్ట్ మార్టం అన్నీ చేసిన తర్వాత వాళ్ళు ఒకటే అడిగారు, మాకు డిటెక్ట్ చేయండి సార్ ఖచ్చితంగా, 100% నేను ఎఫర్ట్స్ పెడతా, 100% డిటెక్ట్ చేస్తామని చెప్పాను. మాకు 1 నెల రోజులకు దొరికిండు వాడు. అవునా? దొరికిండు. ఎట్లా దొరికిందంటే మాకు అసలు ఈ పిగ్స్ను పట్టుకునే వ్యవస్థ ఏంది ఎక్కడ అంటే, ఒక వ్యక్తి పందుల పెంపకందారు ఉన్నాడు. అతన్ని మేము పోలీస్ స్టేషన్ పిలిపించుకొని అసలు నీ పిగ్స్లో ఏమైనా ఒక్కడే పెంచుతున్నాడని తెలిసింది. అక్కడ వాడికి 100-200 ఉన్నట్టున్నాయి. ఏది తప్పింది ఏంది కొద్దిగా చెప్పు అది ఇది అని అయినాక, అరే కొద్దిగా డబ్బులు ఇస్తాం రా భయ్ నీకు, మరి నువ్వు ఏమన్నా చెప్పగలుగుతావు అంటే, సార్ నేను చెప్తా అన్నాడు. అప్పుడు కొంత అమౌంట్ కూడా గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇస్తే తెల్లవారి వచ్చి నాకు మా బావమరిది మీదే సస్పెక్ట్ చేస్తున్నా, సస్పిషియస్గా ఉంది నాకు, ఎందుకంటే వాడు నన్ను డబ్బులు అడిగిండు, నేను ఇవ్వలేదు, ఇవ్వకపోతే నాతో గొడవ పెట్టుకొని పోయాడు. అంటే ఈ ఇన్సిడెంట్గా ఒక 3-4 రోజుల ముందట వాడే కావచ్చు సార్ అంటే, మేము వాడిని పికప్ చేసాం. పికప్ చేసి అడిగాం, కొద్దిగా గట్టిగా అడిగితే చెప్పిండు, అవును సార్ నేనే చంపిన. అరే ఎందుకు చంపినవరా అన్న, చంపుతూ కానీ దానిలో మసీదులు ఎందుకు వేసినవరా, ఇంత కమ్యూనల్ అయితే ఎంత ఇష్యూ అవుతుండే, చాలా ప్రమాదకరం కదరా అంటే, లేదు సార్ మా బావగాడు వాడు అన్న మాటలు, మా బావగాడు ఇల్లుటం వచ్చిండు సార్ మా దగ్గరికి, వచ్చి ఇన్ని పందులు సంపాదించిండు సార్, నేను పైసలు అడిగితే లేవు అన్నాడు, మా మీద బతుకుంటా నేను పైసలు అడిగితే లేవంటే నాకు కోపం వచ్చింది సార్, ఓ 10 చంపాను లేస్తే
ఈ పందులన్నిటిని తీసేస్తారు, వాడు వెళ్ళిపోతాడు మా ఇంట్లోకి వెళ్ళి అని అన్నాడు. నీ చిన్నకు నీ ఆలోచనకు ఎంత పెద్ద టెన్షన్ పెట్టినవరా మాకని చెప్పి సార్ చెప్తే సార్ అప్రిషియేట్ చేసి మాకు రివార్డ్ వాళ్ళే ఉన్నారండి ముస్లిమ్స్ అప్పుడు. సాటిస్ఫై అయ్యారు. అయితే సార్ కూడా మా ఎస్పీ గారు కూడా న్యూట్రల్గా ఉండాలా అని చెప్పి మళ్ళీ ఒక సెపరేట్ టీంను పంపించాడు. మేము సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి వాడు ఎట్లా మూవ్ ఎట్లా అయ్యాడు, ఎక్కడ పందిని చంపాడు, ఆ టెలిఫోన్ టవర్ ఉంటుంది అక్కడ ఎట్లా చంపాడు అనేది మేము చూసి అన్ని బేరీ చేసుకొని కరెక్ట్ ఉందని సార్కు రిపోర్ట్ చేస్తే సార్ ఏం చేసిండు, మీరు కాదు నేను ఒక టీం పంపుతా అని ఆయన మనసులో ఏముండేను పంపించి మళ్ళీ ఆయన క్రాస్ చెక్ వేసుకుని క్రాస్ చెక్ ఆయన సెపరేట్ మాట్లాడి అప్పుడు ఆ నిర్ధారణకు వచ్చారు. వచ్చి సార్ వచ్చి పర్సనల్గా ప్రెస్ మీట్ పెట్టి మాకు రివార్డ్స్ ఇచ్చి అప్రిషియేట్ వెళ్ళాడు. అయితే ఈ ఎల్లుండి మేము రోడ్ వైడెన్ చేస్తామనేటప్పుడు ఈ గొడవ సారు అక్కడి నుండి కలెక్టర్ గారి నుండి ఫోన్ వచ్చినట్టుంది. సార్ అడిగినాడు, గిరిధర్ మరి రోడ్ వైడెనింగ్ ఎట్లా అంటే ఒక 1 వీక్ దాకా ఆగుదాం సార్, మనం 1 వీక్ తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి సరే అని చెప్పి 1 వీక్ తర్వాత మళ్ళీ సారే ఫోన్ చేసిండు. గిరిధర్ సార్ కలెక్టర్ గారు ఫోన్ చేశారు, మరి రోడ్ వైడెనింగ్ చేస్తావా? చేస్తా సార్, తప్పకుండా చేస్తా. సిచ్యువేషన్ ఎట్లుంది అన్నాడు. ఏం లేదు సార్, అంతా కంట్రోల్లో, ఏం కాదండి. సరే అని చెప్పి రంగంలోకి దిగినాం. అప్పుడు జల్దా అరుణ గారు ఆర్టీఓ గారు ఉంటాయి, ఆమె ఇప్పుడు ఐఏఎస్ కన్ఫర్ అయింది. ఆమె ఎక్కడెక్కడ రోడ్ వైడెన్ చేయాలని మాకు ఒక రిక్వెషన్ ఇచ్చింది. అంటే వాళ్ళు చేస్తారు, మేము ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఆమె లెటర్ ఇవ్వడం, రోడ్ వైడెనింగ్ చేయడం చాలా, అంటే ఒకటే రోజులో మొత్తం తీసేసాం. మొత్తం తీసేసి క్లియర్ చేస్తే ఇప్పుడు బ్రహ్మాండంగా ఉన్నది. ఇప్పుడు బైంసా చాలా అందంగా కనబడుతుంది అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఫోన్ చేస్తారు కదా, బైంసా అంటే సార్ రోడ్డు చాలా మంచిగా విశాలంగా, మళ్ళీ ఫుట్పాత్లు కట్టారట. నేను పోలే మళ్ళీ పోయి చూడాలి. వచ్చారు సుల్తాన్ బజార్కి వచ్చాను. సుల్తాన్ బజార్లో చేశాను. ఇక్కడ కూడా మాకు మేజర్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అఫ్జల్ గంజ్ సమస్యాత్మకంగా చాదర్ఘాట్లో నేను వచ్చినాక 1 మంత్కు అప్పుడు రాజా వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్ ఉండే, ఒక మర్డర్ అయింది కరెక్ట్గా అక్కడ టెంపుల్ దగ్గరే. ఒక ముస్లిం ఏజ్డ్ పర్సన్ చంపాడు కత్తిపట్టి. నేను మాట్లాడుతున్నా ఫోన్లో, రాజా అనేదో కేసు గురించి చెప్తున్నా, ఆయన చెప్తున్నాడు, నేను అడుగుతుంటే సార్ మర్డర్ అయిందట సార్ అన్నాడు. ఎక్కడైంది అని అంటే ఇట్లా సార్ చాదర్ఘాట్లో అయిందట సార్, అక్కడ నాగదేవత టెంపుల్ దగ్గర. ఎవరు అంటే ఇట్లా అని చెప్పిండు. చెప్పగానే నేను వస్తున్న పదాన్న మేమిద్దరం, నేను సుల్తాన్ బజార్ ఆఫీస్ నుండి ఆయన అక్కడి నుండి ఆయన అట్లా రీచ్ కాగానే దాని ఫస్ట్ మేము ఏం చేసామంటే వీడియో తీసాం. పక్కా వీడియో తీసుకొని అన్నీ అక్కడ పడి ఉన్న వస్తువులు, క్రైమ్ ఆబ్జెక్ట్స్ అన్నీ లిఫ్ట్ చేసి ఫస్ట్ ఆ మనిషిని షిఫ్ట్ చేశాం. మాకు తెలియదు అతను చనిపోయిందా లేదా అనేది. అయితే నిశ్చలంగా ఉన్నాడు, చనిపోయినట్టే, కానీ మనకు మెడికల్గానే నిర్ధారణ చేస్తాం. ఫస్ట్ అతన్ని షిఫ్ట్ చేసి వెంటనే నీళ్లు కొట్టించేసాం. ఇక అక్కడ బ్లడ్ స్టెయిన్స్ అనేటివి కనబడకుండా, ఎందుకంటే మనం ఇవి తీసుకున్నాం కదా, అక్కడ చెప్పులు, కత్తి, పడిపోయిన ఇంకేమో వస్తువులు ఉండే, అవన్నీ సాధారణ క్లూస్ తీసుకోకుండా డిస్టర్బ్ చేయకూడదు కదా, అందుకే వీడియో తీసుకున్నాం కదా. అంటే వీడియో తీయడం వేరు, ఫిజికల్ గా తీయడం వేరే ఉంటుంది కదా. అయితే మాకు ఉన్న వాళ్ళతోనే తీయించాము, కానీ మనము ఫిజికల్ గా అవి ఇవి అని చేస్తే ఇన్సిడెంట్ గ్రావిటీ పెరిగి పరిస్థితి చేయి జారిపోతుంది. మనం తర్వాత వీ కెన్ సబ్మిట్ ద రిపోర్ట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా అప్రాప్రియేట్లీ బై షోయింగ్ దిస్ వీడియో అండ్ ఆబ్జెక్ట్స్ అన్ని మేము ఇట్లా చేసాం సార్ అంటే కోర్టు కన్సిడర్ చేస్తుంది. ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి అతన్ని షిఫ్ట్ చేసి వాటర్ అంతా చేసి క్లీన్ అయిన తర్వాత ఇక మనం కమ్యూనల్ లీడర్స్తో మాట్లాడడం, ఇటు వీళ్ళతో అటు వాళ్ళతోని. ఇంతలో టాస్క్ ఫోర్స్ వాళ్ళు, ఎస్బీ వాళ్ళు అందరు దిగాం. కంట్రోల్ అయిన ఒక 3 nights డే అండ్ నైట్స్ అక్కడే ఉన్నాం మేము. తర్వాత సబ్సైడ్ అయిపోయింది ఇష్యూ. తర్వాత వాళ్ళని అరెస్ట్ చేసి దాని వెనుక బెయిల్ రాకుండా చూడడం జరిగింది. ఎందుకంటే మర్డర్ చేశాడు, సౌండ్ సిస్టమ్ గురించి పక్కనే అది ఉన్నది, మాకు ఇక్కడ డిస్టర్బెన్స్ వస్తున్న దాని మీద తిట్టుకోవడం జరిగింది ఒకరినొకరు.